అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బాలరాముడికి సూర్యతిలకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అభిజిత్ లగ్నంలో బాలరాముడి నుదిటిపై సూర్యతిలకం మెరిసింది. 4 నిమిషాల పాటు బాలరాముడి నుదిటిపై తిలకంలా సూర్యకిరణాలు ప్రసరించాయి. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించి తరించారు భక్తులు. శాస్త్రవేత్తలు రూపొందించిన ప్రత్యేక ఆప్టో మెకానికల్ వ్యవస్థ ద్వారా మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు బాలరాముడి నుదిటికి తిలకంలా పడతాయి. సూర్యవంశీయుడైన శ్రీరాముడు చైత్రమాసంలో శుక్లపక్ష నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడని పురాణ కథనం. అందుకే సూర్యకిరణాలతో రామునికి తిలకం దిద్దడం వల్ల రామునిలోని దైవత్వం మేల్కొంటుందని నమ్మకం. అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బాలరాముడికి సూర్యతిలకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అభిజిత్ లగ్నంలో బాలరాముడి నుదిటిపై సూర్య తిలకం మెరిసింది. 4 నిమిషాల పాటు బాలరాముడి నుదిటిపై తిలకంలాగా ఆ సూర్యకిరణాలు ప్రసరించాయి. ఈ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని వీక్షించి తరించారు భక్తులు. శాస్త్రవేత్తలు రూపొందించిన ప్రత్యేక ఆప్టో మెకానికల్ వ్యవస్థ ద్వారా మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు బాలరాముడి నుదిటికి తిలకంలా పడతాయి. సూర్యవంశీయుడైన శ్రీరాముడు చైత్రమాసంలో శుక్లపక్ష నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడని పురాణ కథనం చెబుతోంది. అందుకే సూర్యకిరణాలతో రామునికి తిలకం దిద్దడం వల్ల రామునిలోని దైవత్వం మేల్కొంటుందని నమ్ముతూ ఉంటారు.